శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రాం తమ కుటుంబ సభ్యులు నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి సిటీ పార్టీ కార్యాలయం నందు ఉగాది పురస్కరించుకొని వేడుకలు మాజీ ఎంపీ మార్గని భరత్రాం కుటుంబ సమక్షంలో పూజలు నిర్వహించారు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది వేడుకలు పార్టీ కార్యాలయంలో తమ కుటుంబ సభ్యులతో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రాం, వైఎస్ఆర్సీపీ సిఇసి సభ్యులు మాజీ రుడా చైర్మన్ రావుతు సూర్యప్రకాష్ రావు, పార్టీ శ్రేణులు, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత లక్ష్మీవారపుపేట పార్టీ నాయకులు మహాలక్ష్మి వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో సోమాలమ్మ అమ్మవారి జాతరలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పండితులు విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ ఆంధ్ర రాష్ట్ర ప్రజల, వారి కుటుంబాలు, అలాగే ప్రత్యేకంగా రాజమండ్రి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని, ప్రజలకు మంచి చేయాలని, సూపర్ 6 అమలు చేయాలని కోరారు. గత కొన్ని నెలలుగా అనేక సంఘటనలు, లడ్డూ కల్తీ, పాల కల్తీ, విచ్చలవిడి మద్యం మాఫియా, అక్రమ కట్టడాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అంతా ప్రజా కంటక పాలన అని భరత్ అన్నారు. అలాగే కొత్త తెలుగు సంవత్సరాది రోజున కార్యకర్తలకు తొలి విడతగా బీమా పత్రాలను భరత్ అందజేశారు. త్వరలో అందరికీ ఈ బీమా పత్రాలు అందజేసే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం ప్రసాద వితరణ మార్గరి భరత్ చేతుల మీదుగా అందజేశారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ పరాభవ నామ సంవత్సరము తెలుగు ప్రజలకే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. జనరల్గా పరాభవం అనగానే మనకి ఏదన్నా నష్టం జరుగుతుందా లేకపోతే పరాభవం జరుగుతుందా అనేది భావిస్తూ ఉంటారు. జనరల్గా మరి ఇప్పుడే పెద్దలు, సిద్ధాంతులు అందరూ కూడా చెప్పి ఉన్నారు. పరాభవం అనగానే పర అంటే ఆదిశక్తి, భవ అంటే శివుడు. వీరిద్దరి యొక్క కలయికతో ఈ యొక్క నూతన సంవత్సరము ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలి, దేవుడి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ సంవత్సరం కొత్త సంవత్సరం రోజైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చి ఈ ప్రభుత్వము ఏదైతే ప్రజలకు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకోవాలి. ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చారు అవి కాకుండా ఇంకా ప్రజలకు ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఆ మాటలన్నీ నిలబెట్టుకోవాలని దేవుడు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మరింత బుద్ధి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలందరూ కూడా హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ తెలుగువారికి వచ్చేటువంటి తొలి పండుగ ఇది. ఈ పండుగలు అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోనూ, కుటుంబాలు అందరూ కూడా సుఖ సంతోషాలతోనూ ఆనందంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటాం. ఎందుచేతనంటే మన పండుగలకి ప్రారంభం ఇది, తొలిమెట్టు అన్నమాట. ఇక నుంచి వచ్చేటువంటి పండుగలన్నీ కూడా మనకి ప్రతి పండుగ కూడా ఒక చరిత్ర. అటువంటి పండుగలు ఇవాళ రేపు శ్రీరామనవమి రాబోతుంది. శ్రీరామనవమి దేశ చరిత్రలో అదొక చరిత్ర. అలాగే ప్రతి పండుగకి ఇదో తొలిమెట్టుగా భావిస్తూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.